ఇవి చాలా విలువైనవి, మరలా తిరిగి రావు కూడా. నిన్నటి సమయం మనకు మరలా రాదు, తిరిగి రాదు. దాన్ని మనం తిరిగి సంపాదించుకోలేము. ఇవి విలువైనవి అయినప్పటికీ మరలా దొరికేటివి కావు. ప్రాణం గురించి మనం ఆలోచన చేస్తే ఎంత విలువైనది. ఈ ప్రాణం, ఈ కాలం, ఈ రెండూ కూడా మన కంట్రోల్లో లేవు, మన చేతుల్లో లేవు. ఇది ప్రాథమికంగా మీ దృష్టికి తీసుకురావలసిన సందేశం. ప్రాణం ఆయన చేతుల్లోనే ఉంది, కాలం ఆయన చేతుల్లోనే ఉంది. ఏదైనా బలహీనత సంభవించి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పే ఒకే ఒక్క మాట, డాక్టర్ కాదు, డాక్టర్స్ అందరూ కూడా చెప్పే ఒకే ఒక్క మాట, నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను, ఇంకా ఏదైనా మిరాకిల్ జరగాలి, హీలింగ్ జరగాలి అంటే అది దేవుడి వలన మాత్రమే. అంటే ఒక ప్రాణం డాక్టర్ కంట్రోల్ లేదు, ఒక ప్రాణం మన కంట్రోల్లో లేదు. వింటున్నారా ఈ మాటలు? ప్రాణం విలువైనదే అయినప్పటికీ అది మన ఆధీనములో లేదు. కాలం విలువైనదే అయినప్పటికీ అది మన ఆధీనంలో లేదు. ఈ ప్రాణం, ఈ కాలం, ఈ రెండూ కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా రహస్యాలు కూడా ఆయనకు మాత్రమే, ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. కొన్నిసార్లు సీక్రెట్ అని చెప్తాం కదా, ఎవరికి చెప్పొద్దు అంటాం, కానీ ఒకరోజు అది బయటికి రాక మానదు, ఒకరోజు బయటికి వస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠాలలో ప్రాణం ఆయనదే, ఆయన చేతుల్లోనే ఉంది, కాలం ఆయన చేతుల్లో ఉంది, రహస్యాలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో రండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు దయతో మీరు చూడాలి. ఫోన్లలో బైబిల్ చూడదు దయచేసి. మీరు ప్రింటెడ్ బైబిల్ తీసుకొని కొంత ఆలస్యమైన మీరు బైబిల్ తీసి చూడాలని నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ అధ్యాయం 6వ వచనం మాత్రమే చదువుతున్నాను, చూడండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. విన్నారా? నీకు ప్రాణం పోయాలన్నా, నీ ప్రాణం తీయాలన్నా ఆయన మాత్రమే. ఒక వ్యక్తి ప్రాణం ఆయన చేతుల్లోనే ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. నేను 7వ వచనాన్ని మాత్రం చదువుతున్నాను, మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తా ఉన్నాను. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఈ మాట గమనించారా? సమయం, కాలం, సమయాలు, కాలాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని ఆధీనములో ఉన్నాయి. సమయం మారాలన్నా అది ఆయన చేతులు, మార్చాలన్నా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ప్రాణం ఆయన చేతుల్లోనే ఉంది, కాలం ఆయన చేతుల్లోనే ఉంది. ఈరోజు మనం చాలా ప్రసంగాలు వింటాం ప్రాణం గురించి, కాలం గురించి. కానీ ఈరోజు ఒక మర్మం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. దయతో మీ భాగాన్ని చూడండి. 29వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును.
విన్నారా ఈ మాట? రహస్యములు మన దేవుడైన యెహోవా వశము, ఆయనకే చెందును. మర్మమైనవి మర్మం అంటే రహస్యం, రహస్యం అంటే మర్మం. ఈ మర్మాలు, ఈ రహస్యాలు ఆయనకే చెందును, దేవునికి తప్ప. అది ఆయన కంట్రోల్లోనే ఉంది. ప్రాణం ఆయన కంట్రోల్లోనే ఉంది, కాలం ఆయన చేతుల్లోనే ఉంది, రహస్యం ఆయన చేతుల్లోనే ఉంది. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మరి తెలిసిన దేవుడు ఆయన యొద్ద పెట్టుకుంటాడా? రహస్యాలు ఆయనకు చెందును అంటే రహస్యాలు మనకు చెప్పడా? జరగబోయే సంగతులు దేవుడు చెప్పడా? ఇప్పుడు మన రహస్యాలు, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ఏమ్మా. కాలేజీలో కానీ కొన్ని చేసిన కొన్ని నాటీ థింగ్స్, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది ఎవరితో షేర్ చేసుకుంటాం? అప్పుడప్పుడు వచ్చిపోయే పరిచయస్తులతో మనం మాట్లాడాం. వాళ్ళు వస్తే ప్రైజ్లడన్నా హుందాగా ఉంటాం. కొంచెం మనకు చనువుగా దగ్గరగా ఉన్నా అంటే వారితో మనం స్నేహాన్ని కలిపితే మనం మనస్సు విప్పి దాచిపెట్టుకోకుండా వారితో మనం షేర్ చేసుకుంటాం. అయితే ఈ మర్మములు, ఈ రహస్యములు దేవుడు తన యొద్ద పెట్టుకునేవాడు మాత్రమే కాదు. మీరు ఒకసారి ఆమోసు గ్రంథం చూసినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఏమీయూ చేయడు. దేవుడు ఏదైనా చేయాలని అనుకుంటే అది తన ప్రవక్తలకు బయలుపరుస్తాడు, తన ప్రవక్తలకు తెలియజేస్తాడు. అందరికి చెప్పొచ్చుగా అమ్మా, వింటున్నారా? వెనక దేవుడు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఆ సంగతి, ఆ సంఘటన, ఆ విషయాన్ని తన ప్రవక్తలకు దేవుడు తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చేసింది, ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పోయేవాన్ని పోనివ్వకుండా ప్రభు అన్నాడు, నువ్వు పోతావని ముందే చెప్పాడు. మీకు అర్థమవుతుందా? హిజ్కియా మరణకరమైన సమయంలో, రోగమైన బెడ్లో ఉన్నప్పుడు ఆయన ప్రభువు తన ప్రవక్తను పంపి, ఇదిగో నీ పని అయిపోయింది, నీ కాలం అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీవు అంతా సర్దేసుకో అన్నాడు. ఎందుకు చెప్పాడు? గమనించారా? సర్దేసుకో అంటే ఏదైనా నీ చిత్తమేనా అనుకోలే ఆయన. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ దేవునికి, ఇందాక బిడ్డలు ఆరాధన చేస్తూ బయటికి బాగానే మనం కనబడుతున్నాం, కానీ మనలో లోపాలు చాలా ఉన్నాయి. మనలో అవిధేయత ఉంది, మనలో అహంకారం ఉంది, మనలో గర్విష్ఠతనం ఉంది, ఇంకా అది పోలే. మనలో అసూయలు ఉన్నాయి, మనలో కక్షలు ఉన్నాయి, మనలో భేదాలు ఉన్నాయి. అవి పెట్టుకుని మనం ఆరాధన చేస్తున్నాం, ఇందులో అనుమానం ఏం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాము కానీ దేవుణ్ణి కలిగలేం మనం. అందుకే దేవుడు మనతో మాట్లాడడం మానేశాడు. మన లోపాలు, అందుకే దేవుని బిడ్డలు ఆరాధన చేస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ సరిచేయబడండి, సంధించబడండి, మునుపెన్నడూ చూడలేని ఒక ఆనందం ఎప్పుడు జరుగుతుందో తెలుసా మన జీవితాలలో? దేవునికి మన జీవితాలలో ఏ దాపరికము లేకుండా మన జీవితాలను సరి చేసుకొని ఆయన ఎదుట నిలబడినప్పుడు. హల్లెలూయా, స్తోత్రం. ఎప్పుడైతే హిజ్కియాకు దేవుడు తన వాక్కును పంపించాడో ఆయన అలాగనే ఉండలే, వెంటనే సరి చేసుకున్నాడు. తన లోపాలు ఎక్కడెక్కడ క్రాస్ ఎగ్జామిన్ అంటారు, తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు. అయ్యో, పలానా విషయంలో నేను తప్పు చేశాను, పలానా విషయంలో నేను అవిధేయుడిగా ఉన్నాను, పలానా ప్రభువా నన్ను క్షమించు, సహాయం చేయండి, నా పాపాన్ని తుడిచేయండి ప్రభువా.
దేవునితో తాను చేసిన తప్పులను సరిచేసుకున్న కారణాన్ని బట్టి ఆయన జీవితం దేవుడికి ఇష్టమైపోయింది. అందుకే మరలా 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. కొంచెం పెద్దగా చెప్తే హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం ఏదో చెప్పండి. లేదు అంటే మీరు బయటికి వెళ్ళి ఆడియన్స్ లాగా ఉంటే నాకేం ఇబ్బంది లేదు. దేవుడు కాలములను, సమయములను, పరిస్థితులను మార్చగల సమర్థుడు. అయితే అందరి విషయంలో కాదు. ఆయనకు ఎవరు, మన జీవితం, మన ప్రవర్తన దేవునికి నచ్చిందనుకోండి, మన కొరకు ఏమైనా చేస్తాడు ఆయన. మన జీవితం ప్రభువుకు నచ్చలేదనుకోండి, మనం ఎంత మొరపెట్టినా అబ్బే వీడు మరలా వచ్చాడా అనుకుంటాడు ఆయన, ఈవిడ మరలా వచ్చిందా అనుకుంటాడు ఆయన. మన జీవితం ప్రభువుకు నచ్చినట్లయితే, మన ప్రవర్తన ప్రభువుకు నచ్చినట్లయితే జరగబోయే సంగతులు కూడా ఆయన మనకు తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆదికాండ, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 ఒకసారి 18వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నిజానికి చేయాలనుకున్నాడు, అది ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు. ఎందుకు? ఆయన దేవుడు, పుట్టించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, వినాశనం చేసేవాడు ఆయన. అందుకే ఆయన దేవుడు, సర్వాధికారం ఆయనకు కలదు. కానీ జరగబోయే ఆ ప్రాంతములో ఉంటున్న ఉపద్రవము గురించి అబ్రహాముతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏమన్నాడు తెలుసా బైబిల్లో? నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచేదనా? క్వశ్చన్ మార్క్. చదువుతారు ఒకసారి, మైక్ దగ్గర పెట్టుకున్నా. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచేదనా? ఎందుకు మనకు చెప్పలే, అబ్రహాముకు చెప్పాడు? ఏమండి? దేవునికి సన్నిహితుడు. వెరీ గుడ్. ఇంకా ఆనుకొని ఉన్నాడు. ఇంకా ఒక క్యారెక్టర్ ఏమైనా చెప్తారో చూద్దాం బ్రదర్స్. ఎందుకు అబ్రహాముకు చెప్పాడు, మనకు చెప్పలేదు? దేవునికి లోబడి. వెరీ గుడ్. ఇంకా ఆలోచించండి. ఆధారపడి ఉన్నాడు. ఇంకా అమ్మా చెప్పండి. నీతిగా జీవించాడు. ఇంకా వెనక బ్రదర్స్, ఏది చెయ్యాలన్నా అబ్రహాముగా చెప్పి చేశాడు. ఎందుకు? అబ్రహాము నీలాగా నాలాగా మనుషుడే. అబ్రహాముకు చెప్పడానికి, మనకు చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఆలోచిస్తే ఆయన మాట విన్నాడు. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ ఒకవైపు అయితే, అబ్రహాము దేవునికి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము స్నేహం దేవునితో కాదు, ఈ లోకంతో కాదు, దేవునితో, సర్వాధికారి అయిన ప్రభువుతో అబ్రహాము స్నేహం. అందుకే మనం గల్లీ ఫ్రెండ్స్తో పెట్టుకోవద్దండి. నాకు ఇప్పటి వరకు ఒక్క ఫ్రెండ్ లేడు. మీకు తెలుసా? ఎందుకంటే హోంవర్క్ కంప్లీట్ చేయాలి అంటే డబ్బులు తీసుకొని పని చేసేవాడిని. రక్షణ ఒకటే ఉచితమని చెప్పే వాణ్ణి, అంతే. మిగతాదంతా ఖర్చే. మరి నాతో ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు చెప్పండి? నాతో నిజానికి, ఎందుకంటే ఈ బైబిల్ ఉంటే చాలు, ఇంకంతే. కాలేజీలో పెట్టాడు, బైబిల్ పిచ్చోడ్రా, వీడికి బైబిల్ ఉంటే బ్రతికేస్తాడు. ఒంటరిగా ఒక బైబిల్ ఇచ్చేసి ఇక ఏమీ లేకపోయినా జీవితాంతం బ్రతికేస్తాను. ఎందుకంటే ఇందులో ఉన్న దేవుడు నా స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకు మిషనరీస్ చెప్తారు కదా, ఎస్, ఆయన నా స్నేహితుడు, ఆయన నా నిజమైన స్నేహితుడు. కాబట్టి అందరు విడిచిపెట్టిన బైబిల్ మాత్రం నేను విడిచిపెట్టలే. సేమ్ మీరు గమనించండి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునితో స్నేహం చేసిన కారణాన్ని బట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అందరితో మనం మాట్లాడడం. ఇప్పుడు మీకు స్నేహితులు ఉన్నారు కదా, ఓకే, కొన్ని విషయాలు మాత్రమే స్నేహితులతో షేర్ చేసుకుంటాం. ఓకే, నాకు లేకపోతే లేకపోయి,
మీరైతే ఉంటే ఉండనివ్వండి, కానీ ఈనాడు స్నేహితులు ఎలా ఉన్నారంటే అంత నమ్మక ద్రోహులే. అవసరం ఉంటేనే ఆహా ఓహో అంటారు. ఏదైనా కష్టం ఉండి ఆపద ఉంటే అన్నా అన్నా 2 సార్లు అంటారు. అంటే అర్థం ఏంటి? వినబడి కూడా డ్రామాలు చేస్తున్నాడు అంతే. కానీ ఈ స్నేహితుడు అలా కాదు. అబ్రహాము దేవునితో స్నేహం చేయడాన్ని బట్టి అబ్రహాముతో దేవుడు జరిగించబోయే కార్యాన్ని చెప్పాడు. అది అవసరం లేదు, అబ్రహాముతో దేవుడు చెప్పాల్సిన సంఘటనే కాదు దేవుని బిడ్డలారా. అందుకే నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచేదనా, తన ప్రవక్తలకు రహస్యాలు జరగబోయే సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. మీరు 25వ కీర్తన ఒక్కసారి 14వ వచనాన్ని మీరు చూసినట్లయితే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, తన నిబంధనను తను చేయబోయే కార్యాలు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన రివీల్ చేస్తాడు. వాట్ ఏ మైటీ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో తెలుసా దేవుని బిడ్డలారా. మన స్నేహం లోకముతో కాకుండా ప్రభువుతో స్నేహం చేయడం ప్రారంభిస్తే, ప్రభువు యందు భయభక్తులు కలిగి బ్రతకడం మనం నేర్చుకుంటే, మన భక్తి ప్రభువుకు నచ్చితే జరగబోయే సంఘటనలను దేవుడు మనకు తెలియజేస్తాడు. మీకు గుర్తుందా? నోవహు విషయంలో దేవుడు జలప్రలయం వస్తుందని నోవహుతోనే మాట్లాడి చెప్పాడు. ఎందుకు? అబ్రహామేమో స్నేహితుడు కారణాన్ని బట్టి, నోవహుకు ఎందుకు దేవుడు చెప్పాడు? ఒక్క రీజన్ చెప్పండి అమ్మా. వెరీ గుడ్. నోవహు ఎలా బ్రతికాడు తెలుసా? ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉన్నట్లే ఏమ్మా. ఇప్పుడు మనం జీవిస్తున్న పరిస్థితులు నోవహు దినములు పోలి ఉన్నాయి. లోతు దినములు లాంటి దినములలో మనం బ్రతుకుచున్నాం. ఈ ఎంత భయంకరమైన పాపము చెలరేగిపోతుంది అంటే, క్రీస్తు రాకడ త్వరలో వస్తుంది అన్న సంగతిని మనకు గుర్తు చేస్తున్న ఈ పాపపు సంఘటనలు. కాబట్టి ఈ చుట్టూ పాపపు ప్రజల మధ్య దుష్ట లోకములో నువ్వు నీతిగా బ్రతకాలి అని తీర్మానించుకుంటే, జరగబోయే సంగతి నీవెప్పుడు పోతావో దేవుడు చెప్తాడు. స్తోత్రం. నీకు ఎప్పుడు ఆరోగ్యం వస్తుందో చెప్తాడు. నీ చేతికి డబ్బులు ఎప్పుడు వస్తాయో చెప్తాడు. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతాడో నీకు క్లియర్గా దేవుడు తెలియజేస్తాడు. ఆయన భక్తులకు, ఆయన ప్రవక్తలకు ఆయన ఏది మరుగు చెయ్యక ఆయన రివీల్ చేస్తాడు. హల్లెలూయా. కొంచెం పెద్దగా. ఈరోజు ప్రాణం గురించి నేను మాట్లాడట్లేదు, అది ఆయన చేతిలోనే ఉంది. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితులలో నువ్వు ఆయనకి ఇష్టంగా నీ జీవితం ఉంటే, హిజ్కియాకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. మరణకరమైన పరిస్థితి నిన్ను వెంటాడుతుంటే, ఆయన ప్రేమ నిన్ను బ్రతికించి సజీవ సాక్షిగా నిన్ను నిలబట్టి అనేకుల ఎదుట ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు ఒకవేళ నిన్ను విడనాడినా, డాక్టర్లు విడిచిపెట్టినా, ఇక బ్రతకవు అని చెప్పినా, మాకు తెలిసిన బంధువులలో ఒక సిస్టర్ గారు ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఒక 14-15 సంవత్సరాల నుండి క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది. క్యాన్సర్. డాక్టర్లు చెప్పారు తనకొకతే కుమార్తె, ఏ రీతిగా చేసినా ఇంకా బ్రతకడానికి వీల్లేదు. ఇంకా 14-15 సంవత్సరాలు స్టిల్ అలైవ్. కారణం ఏంటో తెలుసా? స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ దేవుడు నీ మరణకరమైన పరిస్థితిని చూస్తూ దాటిపోయేవాడు కాదు. కానీ అందరి జీవితంలో అలా జరుగుతుందా? అది నా చేతుల్లో లేదు. నా జీవితం, మన జీవితం, మన ప్రవర్తన ప్రభువుకు ప్రీతికరమైనప్పుడు, ప్రభువుకు ఇష్టమైనప్పుడు ఆ మరణాన్ని కూడా కొట్టివేసి మరణములో నుండి జీవములోనికి దేవుడు దాటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. రెండవది, తన జరగబోయే సంఘటనలు దేవుడు చెప్తాడు. కాలం, అయ్యో జరగబోయే పరిస్థితుల గురించి నీకు డైరెక్షన్ చేస్తాడు, నీకు ఇండికేట్ చేస్తాడు. నీ పరిస్థితి ఇలా ఉంటుంది, జరగబోయే సంఘటనల గురించి ఏ రీతిగా అబ్రహాముకు దేవుడు తెలియజేశాడో, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తన ప్రవక్తలకు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆ సంగతులు, ఆ సంఘటనలు దేవుడు బయలుపరుస్తాడు. కొంచెం పెద్దగా చెప్దామా? ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగానే ఉందన్నా, నా పరిస్థితి ఎలా ఉంది, అంతా ఎటు చూసినా తుఫాన్లు కొట్టుమిట్టాడుతున్నాయి, తెల్లవారితో ఈఎంఐ కట్టే పరిస్థితి దిక్కులేదు, జాబ్ వచ్చే జీతమేమో సరిపోవట్లేదు, ఎక్కడన్నా నా పరిస్థితి అని నువ్వు అనుకుంటే, ఈరోజు ఒకటి నువ్వు పని చేయాలి. నీ కొరకు కాలములను, సమయములను, బ్రతుకులను, తలరాతలను మార్చాలంటే నీ జీవితం ఆయనకి ఇష్టంగా మార్చుకోవాలి. కొంచెం పెద్దగా చెప్దామా? ఒకటి. రెండు, నువ్వు మనుషుల వైపు కాకుండా ప్రభువు పైనే ఆధారపడాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా. స్తోత్రం చెప్దామా గట్టిగా? మాటలతో కాదు, మన జీవితములలో క్రీస్తు తప్ప ఇంకా వేరే ఆధారము లేదన్న సత్యం నువ్వు ఎరిగి బ్రతకాలి. గాలివానలతో నేను కలత చెందితిని, మంచి రోజులు నాకు రావనుకొంటిని, గాలివానలతో నేను కలత చెందితిని, మంచి రోజులు నాకు రావనుకొంటిని, నాపై జాలి పడిన దేవా గొప్పతనస్సుగా వచ్చితివా, నాపై జాలి పడిన ప్రభువా గొప్పతనస్సుగా వచ్చితివా, నాకు నీవే కదా ఆధారం, నీ నడిచేద నీతో నిత్యం, నాకు నీవే కదా ఆధారం, నీతో నడిచేద నిత్యం, జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా, నాకు నీవే కదా ఆధారం, నీ నడిచేద నీతో నిత్యం, నాకు నీవే కదా ఆధారం, నీ నడిచేద నీతో నిత్యం, నిత్య మహిమకు నిలయుడవు నీవు, నీదు ఆత్మతో నన్ను నింపెదవు, నిత్య మహిమకు నిలయుడవు నీవు, నీదు ఆత్మతో నన్ను నింపెదవు, గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం, గుండె బరువెక్కిపోయిన వేళ నీ మాటే కదా ఆధారం, నాకు నీవే కదా ఆధారం. ఈ పరిస్థితులలో
ఆయనపై మనం ఆధారపడ్డప్పుడు కొన్నిసార్లు మన మాటలు బయటికి చెప్పలేం. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ప్రభువుకు ప్రీతికరంగా మారినప్పుడు కాలములను, సమయములను, పరిస్థితులను మార్చుటకు సమర్థుడు ఆయన. చెప్పు స్తోత్రం గట్టిగా. నీ జీవితంలో ఇంకా మంచి రోజులు లేవా? ఇందాక బిడ్డలు ప్రార్థన చేస్తూ విశ్వాస పరిచర్యనే, 25 ఏళ్ళ నుండి విశ్వాస పరిచర్యనే. ఒకడొస్తాడు, అన్నా నేను ఉంటానంటాడు. కొంత దూరం వస్తాడు, అన్నా రాలేనంటాడు. ఇంతమంది జీవితాలు నేను చూశానండి నా సేవ జీవితంలో. ఒకడొస్తాడు, అన్నా నేనున్నానన్నా, ఏదైనా అవసరం అంటే చెప్పంటాడు. మంచి టైంలో ప్రభువును గనుక నేను నమ్ముకోకపోతే, ప్రభువుపై నేను ఆధారపడి బ్రతకకపోతే ఈ విశ్వాస 25 ఏళ్ల పరిచర్య ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేది కాదు. చెప్పు గట్టిగా స్తోత్రం. కొన్నిసార్లు గుండె బరువెక్కిపోయిన పరిస్థితులు ఉంటాయి వాక్యాన్ని బట్టి. ఈరోజు మీకు చెప్పే ఒక మాట, ఇది నా జీవిత అనుభవమే. మీకు బోధించడానికి కాదు, నాకు నేను బోధించుకుంటూ దేవుని బోధలో స్థిరపడుతూ మర్మములను ఆయన బయలుపరచువాడు, రహస్యములను తన ప్రవక్తలకు తెలియజేసేవాడు. ఏది దాచిపెట్టడు, ఖచ్చితంగా రివీల్ చేస్తాడు. అయ్యా నా 3 బిడ్డల పరిస్థితి ఏంటి? చిన్నోన్ని వద్దనుకున్నారు, దానికి తోడు పుట్టగానే నిలోఫర్లు వేసేశారు. ఆ సహోదరుడి బాధ మాటల్లో చెప్పేది కాదు. ఇక ఆ రోజు వారి ఇంటికి వెళ్ళాం. నేను అన్నాను, పెద్దోడిని మర్చిపోయి చిన్నోడే నీకు అన్నం పెడతాడని చెప్పాను. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? మనిషి జీవితాలలో మార్పు తీసుకురాగలిగిన ప్రభు మనకున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకుండా జరగబోయే విషయాల గురించి చాలా మర్మాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ప్రాణం ఆయన చేతిలోనే ఉంది, కాలం ఆయన చేతిలోనే ఉంది. ఒకవేళ నువ్వు ఆగమంటే యెహోషువ ప్రార్థించాడుగా, ఆయనకిష్టంగా బ్రతికిన వారి కంట్రోల్లోనికి అవి ఇస్తాడు. కొంచెం పెద్దగా మీకందరికీ బ్రేక్ఫాస్ట్ కాదు, మంచి భోజనమే ఉంది, కంగారం పడాల్సింది ఏం లేదు. మీకు అర్థమవుతుందా? ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చిన మనం, మన తలరాతలు, మన బ్రతుకులు, మన కాల పరిస్థితులు మారిపోవాలి అంటే ప్రభువుకు మనం ఇష్టంగా జీవించడం మనం నేర్చుకోవాలి. ఆయనతో స్నేహం చేస్తే చాలు, ఏది అడగక్కర్లే, ఆయన చెప్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనే తెలియజేస్తాడు. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనాన్ని మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక తీసిపెట్టుకోండి, 5వ అధ్యాయం 32వ వచనం. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఏంటండి ఈ మర్మము గొప్పది? ఏంటంట? ఏంటి ఈ మర్మం? దేవుని దగ్గర మర్మాలు ఉన్నాయి, దేవుని దగ్గర రహస్యాలు ఉన్నాయి, అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అయితే దేవుడు తన భక్తులకు, తన ప్రవక్తలకు తెలియజేస్తున్నాడు. అయితే మర్మములలోకెల్లా గొప్ప మర్మం దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5:32 మనం చూసినట్లయితే ఈ మర్మము గొప్పది. ఏంటి ఈ మర్మం? ఇది మనకు అర్థం కావాలంటే కొంచెం పైకి చదివితే 31వ వచనాన్ని, ఈ హేతువు చేత, హేతు అంటే కారణం, పురుషుడు తన తండ్రిని తల్లిని వెడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఆమేన్. ఈ హేతువు, ఈ కారణాన్ని బట్టి, అమ్మా నేను పెళ్లి ప్రసంగం ఏం చేయట్లేదు, మళ్ళీ ఈ వాక్యం చూపించి మీరు పెళ్లి ప్రసంగం, ఒకవేళ పౌలుకు కూడా అలాంటి అనుమానమే వచ్చేసింది.
ఇది పెళ్లి ప్రసంగం కాబోలు అనుకుంటారేమో అని ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మర్మము ఈ భూమి మీద ఉన్న భార్యాభర్తల బంధముతో కాదు, ఈ భార్యాభర్తల బంధం పరలోకములో ఉన్న క్రీస్తు సంఘానికి సాదృశ్యముగా, ఒక నీడగా, ఒక ఛాయగా, ఒక రూపంగా, ఒక గుర్తుగా ఉండింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇది ఒక మర్మము అన్నాడు. మరలా మర్మములలోకెల్లా ఇది గొప్ప మర్మము అన్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. అది ఎంత గొప్ప మర్మమో మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుతున్నాను. ఇదిగో, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. అంటే ఈ లోకము పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మరుగు చేయబడిన మర్మం, మరుగు చేయబడిన రహస్యం. ఏంటి ఆ రహస్యం? క్రీస్తు సంఘమే. దానిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత, ఈ మర్మము గురించి మనకు అర్థం కావాలంటే ఈ భూమి మీద ఉంటున్న భార్యాభర్తల బంధం గురించి మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చిన్న సందేశాన్ని మీకు ఇస్తాను. ఈ భూమి మీద ఉంటున్న భార్యాభర్తల బంధం, సంబంధం ఎలాంటిది, ఎలాగుండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు అని ఆలోచించినప్పుడు, పురుషుడు మొట్టమొదటిగా బైబిల్ తెలియజేస్తుంది, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. అత్తలు ఉన్నారా? ఒకసారి కోడలు వచ్చేసి కొడుకును హత్తుకుంటే అత్తలకేంటి నొప్పి? అత్తలకి ఎందుకు బాధ? సంతోషించాలి. అరే, నా కోడలు లేక నా కొడుకు వాక్యానుసారంగానే ఉంటున్నాడని అనుకోవాలి. అక్కడక్కడ ఇలాంటి మాటలు కూడా మనం వింటా ఉంటాం. అమ్మాయి వచ్చింది, బెల్లములాగా ఆమె వెనకే తిరుగుతున్నాడు. ఆమెమో నీకు బెల్లం, అత్త మాట్లాడే మాటలు, నేనేమో నీకు అల్లం. నేనంటాను, ఆ బెల్లం అల్లం కలిపి పచ్చడి చేసుకుంటే బాగుంటుందిగా. చెయ్యం. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ బెల్లము అంటే ఒక దైవికమైన వ్యవస్థను, ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఈ భూమి మీద స్థాపించాడు. అంటే భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రంగా ఉండాలో దేవుని అనాది ప్రణాళికలో ఒక భాగమై ఉన్నది. ఎందుకంటే రానున్న కాలం క్రీస్తు వరుడుగా, సంఘం వధువుగా, క్రీస్తు భర్తగా, సంఘం భార్యగా వారిద్దరు కూడా ఒక పవిత్రమైన బంధములో యుగ యుగాలు నిత్యత్వములో ఉండబోతున్నారు. అది మీకు అర్థం కావాలంటే ఈ భూమి మీద భార్యాభర్తల బంధం బలంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ హేతువును బట్టి పౌలే చెప్పాడా? అంతకు ముందు కూడా ఉంది కదా. 2వ అధ్యాయం 24వ వచనం ఆదికాండం మీరు చూస్తే, ప్రభు మొట్టమొదటిగా ఆదాము అవ్వను చేసిన తర్వాత దేవుడు పెట్టిన ఒక నియమం ఉంది. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా, రండి. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనాన్ని మీ క్షేమం కొరకు నేనే చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హత్తుకొనును అండర్లైన్ చేయండి ఆ మాట. ముద్దు పెట్టుకోవడం వేరు, హత్తుకోవడం వేరు. మీకు బైబిల్ స్టడీలో ఆ ముద్దు ప్రసంగం చేశాను. ముద్దు పెట్టిన ముద్దుకు హత్తుకోవడానికి తేడా వేరే, రెండు వేరే వేరే కోణాలు. ఇక్కడ భర్త భార్యను హత్తుకోవాలి. హత్తుకోవడము అంటే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో తెలుసా? భార్య భర్తను
భర్త భార్యను వీరిద్దరి మధ్యలో ఇంకొక మూడో వ్యక్తి రావడానికి లేదు. అంటే వారిద్దరు కూడా ఏకముగా ఉండాలి. వారి శరీరం ఒకటి, ఆత్మలు రెండైనా కూడా వారు ఆత్మలు ఒకటిగా, శరీరము ఒకటిగా జీవించాలని దేవుని సంకల్పం. ఇది లోక దృష్టిలో మనకు అర్థం కాదు. లోక బంధాలు బాంధవ్యాల గురించి మనం ఆలోచన చేస్తే మనకు అర్థం కాదు. దైవికమైన కోణములో మనం దీని గురించి ఆలోచన చేస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే ఒకవేళ లోకములో భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నాడని పౌలు గారికి భయమేసి ఈ మర్మం క్రీస్తును గురించి, రెండవది సంఘమును గురించి చెప్పాడు అన్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు, సంఘము ఎలా ఉండాలి, భర్త ఎలా ఉన్నాడు, భార్య ఎలా ఉండాలని విషయాన్ని మరలా అక్కడికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక చూద్దాం, 5వ అధ్యాయమే మనం చూద్దాం. 25 తర్వాత 28వ వచనాన్ని కూడా మీ కొరకు చదువుతున్నాను చూడండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. విన్నారు ఈ మాట? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చూడండి అక్కడ రాయబడిన మాట, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించాడో పురుషుడు తన భార్యను ఆ రీతిగా ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది. క్రీస్తు సంఘమును చూడండి ఎలా ప్రేమించాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తనను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. అంటే సంఘము పవిత్రంగా ఉండడం కొరకు ప్రభువు సాక్రిఫైస్ చేశాడు, త్యాగం చేశాడు. ఈ సిలువ త్యాగం మనకు అర్థమైన నాడు సంఘము దేవుని దృష్టిలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని దేవుని సంకల్పమై ఉన్నది. దాని కొరకు ఎలా జరుగుతుంది ఈ కార్యం? సంఘము పవిత్రతలోనికి, సంపూర్ణతలోనికి రావాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ మర్మం గొప్పదన్నారు. భార్య పరిశుద్ధత లేక పవిత్రురాలు కావాలి అంటే భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది. భర్త ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు ప్రేమించాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడు సంఘాన్ని? ఏ డాగు ఏ మచ్చ లేకుండా వాక్యముతో ప్రేమిస్తూనే ఉన్నాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? అప్పుడు సంఘం ఎలా ఉండాలి, లేక స్త్రీ ఎలా ఉండాలి? మనం కిందికి ఆ మాట చదివినట్లయితే 28వ వచనాన్ని చూడండి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. వింటున్నారు కదా? తన శరీరమును ద్వేషించేవాడు ఎవడూ లేడు. ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. వింటున్నారా? తర్వాత ఈ హేతువు చేత, తర్వాత ఇక్కడ మనం చూస్తే 33లో మనం చూస్తే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. ఇంకొక మాట నేను 24 చదువుతాను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. వివాహమైన వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, ఒక్క నిమిషం పురుషులాగండి, స్త్రీల చేతులు ఎత్తండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? సంఘము క్రీస్తుకు లోబడినట్లు చూడండి, భార్యలు కూడా ప్రతి విషయములో భర్తకు లోబడాల్సిందే. లోబడుతున్నారా?
మీరు ఇక్కడ లోబడకపోతే అక్కడ లోబడలేరు. నిత్యత్వములో యుగయుగములు క్రీస్తుతో నీవు వధువు అయిన సంఘముగా ఎత్తబడి ఆయనతో యుగయుగములు నిన్ను ఏలుకోవాలంటే ఇక్కడ భార్యాభర్తల బంధం ఏదో శరీర కోరికలు తీర్చుకోవడానికి, పిల్లలను కనడానికి, ఈ లోకంలో జీవించడానికి కాదు. ఇది పవిత్రమైనది, దేవుని సంకల్పం, ఉద్దేశమైనది. దీని వెనుక ఇది గొప్ప మర్మం. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు, సంఘము క్రీస్తుకు లోబడినట్లు ప్రతి విషయములో ఏం చేయాలి? మంచోడు కాకపోయినా, నీకంటే చదువు తక్కువ ఉన్నా, నీకంటే అందం తక్కువ ఉన్నా, ఎందుకంటే అంత యోసేపులాగా అబుషలోములాగా ఎవరు ఉండరుగా. ఏ స్థితిలో ఉన్నా ప్రతి భార్య తన సొంత పురుషునికి లోబడాలి, ప్రవర్తన యందు భయము కలిగి జీవించాలి. ఒక మాట ఇప్పుడు రివర్స్ చేసుకుందామా? స్త్రీలంటే పురుషులకు భయమా, పురుషులంటే స్త్రీలకు భయమా? నేను చెప్పనా? మీరంటే పురుషులకు భయం. పురుషులను చూసి భయపడే స్త్రీలను నేను చూడలేదు, కానీ స్త్రీలను చూసే భయపడి పురుషులను చాలా మందిని చూశాను. ఏమండి? పురుషులు చెప్పుకుంటే సిగ్గుపోతుంది కదా, ఇదే వాస్తవం. అందరినీ కంట్రోల్ పెట్టుకునే వాళ్ళని అనుకుంటారు యజమానులు, కానీ భార్య చెప్పు చేతుల్లో గీత గీస్తే గీత దాటుడు మన్నుడు. అందుకే స్త్రీ శక్తి మామూలుది కాదు. మంచి కార్యాల కొరకు వాడితే స్తోత్రం. కానీ ఇక్కడ ప్రతి విషయంలో బైబిల్ ఏమంటుందంటే, క్రీస్తుకు సంఘము ఏ రీతిగా లోబడుతుందో స్త్రీలు ఈ భూమి మీద తమ సొంత భర్తలకు లోబడి ఉండాలి. ఇంకొక మంచి మాట అక్కడ రాయబడింది, తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలి. యజమానుడు, భర్తని యజమానుడు, నీ బరువును మోసేవాడు, నీ బాధ్యత తీసుకునేవాడు, నీ కొరకు వెట్టి చాకిరి చేసేవాడు. వింటున్నారా? జిహెచ్ఎంసీలో పని చేసేవాళ్ళు కొంతమంది నాకు తెలుసు, చాలా అసలు ఎవరు కూడా అట్లాంటి పనులు చేయరు. వాళ్ళ డెడికేషన్ చూడండి, తన బిడ్డల కొరకు అంత కష్టమైన పడతారండి, వెట్టి చాకిరి చేస్తారు. మీకు తెలుసు కదా. ఇక కొంతమంది మన తెలుగు రాష్ట్రాల నుండి బయట కువైట్ కానీ, ఓమాన్ కానీ, కొంత అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ చాలని డబ్బులకు ఇక్కడ సంపాదన కొరకు ఏదో తినుకుంటూ, ఎట్లనో నిందలు అవమానాలు భరించుకుంటూ, నిద్ర లేకుండా కూడా నా బిడ్డలు, నా భార్య, కుటుంబం బాగుండాలని భర్తలు అక్కడ పోయి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న అమ్మగారులు ఏం చేస్తారు తెలుసా? విలువ తెలియట్లా. లోబడి జీవించమని బైబిల్ చెప్తుంది. మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించాడో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్లు ఒక మాట మీకు కొరింథీ పత్రిక ఎందుకు చూద్దాం, ఆ మాట కూడా చూసి మనం ముందుకు వెళ్దాం. 11వ అధ్యాయం నేను 3వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి దేవుని బిడ్డలారా. 11వ ఈ సిస్టమ్ మీకు అర్థం కావాలి. కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. చెప్పండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. స్త్రీకి శిరస్సు ఎవరు? అమ్మా మాటలు వస్తలేంటి? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. మరి దేవుడికి క్రీస్తు ప్రభు లోబడ్డా లేదా? శరీరధారిగా ఈ లోకంలో క్రీస్తు ప్రభు వచ్చేప్పుడు అన్ని విషయంలో లోబడ్డా, మనకు మాదిరి చూపించాడు కదా. మనము తన అడుగు జాడల యందు నడుచుకోవడానికి క్రీస్తే మనకు మాదిరి చూపించిన రీతిగా ప్రతి పురుషుడు సంఘాన్నమైన క్రీస్తుకు, విశ్వాసానికి కర్త అయిన మన ప్రభువుకు మనం లోబడి ఉండాలి. పురుషులు
క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. ఇది ధర్మం, ఇదే క్రమము కూడా. కానీ లోబడతారా? ఈ ఆర్డర్ ఉందా మన కుటుంబాలలో? స్త్రీలు, తర్వాత పురుషుడు, తర్వాత క్రీస్తు, తర్వాత దేవుడు, ఈ ఆర్డర్లో మనం ఉంటున్నామా? ఈ ఆర్డర్లో కనుక మనం ఇది ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ బంధాలు, ఈ ఎమోషన్స్, ఈ భావోద్రేకాలు, ఒకవేళ భర్తకు నచ్చని రీతిగా భార్య ఉంటే ఏం చేస్తారు భర్తలు? మీరు చెప్పండి. మీకు నచ్చని రీతిగా మీ భార్యలు ఉన్నారనుకోండి, ఎంత చెప్పినా వినట్లేదు, మీరేం చేస్తారు? చెప్పి కోపం వస్తుందా? మొట్టికాయలేస్తారా? కనీసం గట్టిగానైనా మాట్లాడతారుగా. అంత అమాయకంగా చెప్తారేంటి? చేస్తారు. ఇప్పుడు సంఘము క్రీస్తుకు లోబడకపోతే మరి ప్రభు కోపం రాదా? గతి లెక్క. అందుకే మన ఇంటి ఆడపిల్లలు ఏం చేస్తాం? ఇప్పుడే నేర్చుకోండి. ఏం చేయాలి? గిన్నెలు క్లీన్ చేయడం నేర్చుకోవాలి, ఇంటిని క్లీన్ చేయడం నేర్చుకోవాలి, వంట నేర్చుకోవాలి. నాకు రాదు అంటే అక్కడ కోటింగ్ పడుతుంది. ఎక్కడ? అత్తారింటి దగ్గర. పెళ్ళైన తర్వాత, వెళ్ళిన తర్వాత, అమ్మాయి ఆ మాత్రం కూడా నేర్పించలేదా? ఏంటంట? లోబడడం ఇక్కడ నేర్చుకున్నప్పుడు కుటుంబ జీవితములలో తల్లులు మీకు ఇచ్చిన భర్తల విషయములలో దేవుని సంకల్పం లోబడాలి. పురుషులు, తండ్రులు మీరు వినండి, మీ భార్యలను ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ బంధం, ఈ పవిత్రమైన బంధం, ఇది యుగ యుగములు ప్రభుతో సంఘానికి ఉంటున్న అవినాభావ సంబంధం. అందుకే ఈ విషయములలో మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదు. నేను కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. తల్లి తండ్రిని విడిచిపెట్టమంటే వృద్ధాశ్రమంలో వేయమని కాదు. మీకు అర్థమవుతుందా? చాలామంది తప్పుగా బైబిల్ సరిగా అర్థం చేసుకోకుండా అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనము విడిచిపెట్టవలసింది ఏంటి? నీ భార్య కంటే లోకములో ఏ రీతిగా ఇక నీ కన్నులకు ఇంపైనది కానీ అందమైనది కానీ ఇంకా ఏ వ్యక్తి కనబడకూడదు పురుషులకు. వింటున్నారా? స్త్రీలకు కూడా నీ భర్త కంటే నీకు ఇంకా ఎవరు హీరో కనబడకూడదు. నీ హీరో, నీ కలల రాకుమారుడు ఆయనే. ఆయన నల్లగున్నాడా, పొట్టిగున్నాడా, సన్నగున్నాడా, చటాకు మాంసం లేదా, ఇవన్నీ వదిలేసేయి. నీ కలల రాకుమారుడు ఆయనే. ఆ రీతిగా బైబిల్ ప్రకారం నువ్వు లోబడితే నీ కొరకు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు అదే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునితో నీ సన్నిహిత సంబంధం, ఒక భార్య భర్తల మధ్య అవినాభావ సంబంధాన్ని విడదీయలే మనం. అందుకే అత్తలు కోడన్ల జోలిలో తలదూర్చకూడదు. మామలు కోడన్ల విషయాల్లో తలదూర్చకూడదు. వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు జీవిస్తారు. కింద మీద పడైన వాళ్ళ జీవితం దేవుని కొరకు సంపూర్ణతలోనికి సాగిపోవడానికి, అద్భుతమైన పవిత్ర జీవితాన్ని జీవించడానికి దేవుని చేత వారు ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకు అన్ని విషయంలో లోబడి ఉండాలి. ఇది క్రమం. దీనికంటే ముందు ఒక మాట, తండ్రిని తల్లిని విడిచిపెట్టి మనం ఏం విడిచిపెట్టాలి? సంఘము గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోకాన్ని విడిచిపెట్టాలి. ఐగుప్తు విడిస్తేనే కనానులోనికి వెళ్తాం. అర్థమవుతుందా? ఐగుప్తు విడవకపోతే కనాను లేదు. వెనకవి మరవకపోతే ముందు జీవితం లేదు. అందుకే దేవుని కంటే నీ జీవితంలో మధ్యలో ఉంటున్న ప్రతిదీ నువ్వు విడిచిపెట్టాల్సిందే. లోక ఆశలు విడిచిపెట్టాలి, లోక కోరికలు విడిచిపెట్టాలి. లోకంలో ఉన్నదంతా, ఇందాక బిడ్డలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, లోకంలో ఉన్నదంతా శరీరాశ. దేని కొరకు మనం ఎక్కువ టైం ఇస్తామండి? తాత్కాలికమైన వాటి కొరకే మనం టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం, కాదంటారా? ఈ లోకంలో విడిచిపెట్టి పోవలసిన వాటి కొరకే మనం ప్రయాసపడతాం. తెల్లవారి లేసి రాత్రి వరకు వాటి కొరకే కదా. ఏమా? ఇప్పుడు ఈ లోకంలో ఇది ఇక్కడనే విడిచిపెట్టిపోవాలి, ఈ క్లాత్స్ కూడా ఇక్కడనే విడిచిపెట్టిపోవాలి, ఈ బిల్డింగ్ కట్టుకుని ఇక్కడే విడిచిపెట్టిపోవాలి. అయినా దీని కొరకు శ్రమించి మన జీవితం అంతా దీని కొరకే ఖర్చు పెడతాం. దేవుణ్ణి విడిచిపెట్టి దేనిని మనం పట్టుకున్నా దేవునితో మనం కొనసాగలేం, నిలవబడలేం.
ఈ మధ్యలో మీకు తెలుసు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ప్రాపర్గా లేని కారణాన్ని బట్టి డివోర్స్ వరకు వెళ్తున్నారు. ఎందుకంటే పాశ్చాత్య కల్చర్ వచ్చేసింది. భర్తలు భార్యలకు టైం ఇవ్వట్లే, భార్యలు భర్తలకు టైం ఇవ్వట్లే. ఎవరి దారి వారిదే. మీకు అర్థమవుతుందా? అందుకే ఒకప్పటి బంధాలు, ఒకప్పటి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు అంత బలంగా ఉన్నట్టుగా అనిపించడం లేదు. ప్రతి చిన్నదానికి భర్త కోపపడతాడు, ప్రతి చిన్నదానికి భార్య ముఖం మార్చుకుంటుంది. సాతానా కుటుంబాలలో ఏలుబడి చేయడంటారా? అక్కడ దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని ప్రసన్నత ఎక్కడ ఉంటుంది? దేవుని కార్యాలు జరగకుండా వారే వేరైపోతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక భార్యలను ఖచ్చితంగా ప్రేమించాలి, భార్యలు భర్తల విషయంలో ఖచ్చితంగా లోబడవలసిందే. ఈ ధర్మము, ఈ మర్మము దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం. వింటున్నారా దేవుని బిడ్డలారా? దేవుని అనాది ప్రణాళిక పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన జీవితం, పవిత్రతను కోల్పోకూడదు. జాగ్రత్త వినండి, పవిత్రతను ఎట్టి పరిస్థితులలో కోల్పోకూడదు. వివాహమైన వారికి, వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి గురించి చెప్పే ఒకే మాట, పరిశుద్ధతను కోల్పోయావా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వింటున్నారా? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా. అందుకే ఈ భార్యాభర్తల బంధం, సంబంధం క్రీస్తుకు, సంఘానికి ముడి పెట్టాడు దేవుడు. తన వధువు ఎలా ఉండాలనుకుంటున్నాడు? నిష్కలంకంగా, పరిశుద్ధంగా, ఏ డాగు ఏ మచ్చ లేని సంఘముగా దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా నీ ఉంటే నీ వరుడు, నీ భర్త నిన్ను భరించేవాడు, నువ్వు ఏమీ అడగాల్సింది లేదు. ఆయన వస్తూ ఈ లోకంలో ఉన్న భర్త మల్లెపూలు ఇస్తాడో ఇవ్వడో కానీ, బంగారం కొనిపెడతాడో కొనిపెట్టడో కానీ, నీ పేరట ఆయన పేరే రిజిస్ట్రేషన్లు చేసుకుంటాడా, మరి నీ పేరట చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనది మొత్తం నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకే ప్రాణం పెట్టినవాడు నిన్ను భరించుటకు, నిన్ను ప్రేమించుటకు, ఇంకా నీ పట్ల కృప చూపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఇది భార్యాభర్తల గురించి నేను చెప్పట్లేదు, ఇది క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెబుతున్నాను. ఈ మర్మము గొప్పది. అర్థమైందా? గొప్పదైన మర్మం ఇది. ఏంటా గొప్పదైన మర్మం? ఒక దినం ప్రభువు నన్ను ఏలుకోబోతున్నాడు. శారీరక దృక్పథం కాదు, శారీరక కోరికల గురించి నేను మాట్లాడట్లేదు, దైవికమైన దృష్టిలో మీరు ఆలోచించండి. అందుకే వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పాడు. అందుకే సాటి అయిన సహాయాన్ని అవ్వనిచ్చాడు. వారిద్దరిని దీవించి ఈ భూమిని నిండించి ఏలుబడి చేయమని చెప్పాడు. వారి పరిస్థితులను దేవుడు మార్చారు. వారి కష్టాలలో దేవుడు వారికి తోడుగున్నాడు. వారి కన్నీళ్లను తుడిచారు. వారికి బలహీనత, బాధలు సంభవించినప్పుడు దేవుడు దిగి వచ్చి వారి కుటుంబములలో పెద్ద దిక్కుగా ఆ బాధ్యత తను తీసుకున్నాడు. ఈనాడు మనం ఇంకా సంఘముగా ఈ 2026 ఏప్రిల్ వరకు కూడా మనం బ్రతకగలిగినామంటే ఆయన చనిపోయి మనల్ని బ్రతికిస్తున్నాడు. నిజం. ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు, మన కన్నులకు కనబడని దేవుడు, వింటున్నారా, మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా మన జీవితంలో పవిత్రత, పరిశుద్ధత కోరుతున్నాడు దేవుడు. అందుకే ఆ మాట నేను మీ కొరకు చదివి నేను ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం దేవుని బిడ్డలారా. అదే ఎఫెసీ పత్రికకు రండి ఒకసారి. ఆ మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక ఒక్కసారి 5వ అధ్యాయమే నేను మరలా మీ కొరకు చదువుతున్నాను. మీ భాగాన్ని స్పష్టంగా చూడని మనవి చేస్తూ ఉంటున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అమ్మా,
భార్యలు అన్నారు, బహువచనం అనేసి మరి ఎక్కువ చేసుకునేరు. ఆదాము ఒక్కడే, అవ్వ ఒక్కరే, అంతే. ఇంకా వేరే వేరే ఆలోచనలు వస్తే దేవుడు కళ్ళు కూడా తీసేస్తాడు, జాగ్రత్త. ప్రేమించమన్నాడు కదా అనేసి నువ్వు పక్కుల దగ్గరికి వెళ్ళేసి ప్రేమించడం స్టార్ట్ చేసావనుకో, నీ పని కథం. జాగ్రత్తగా వినాలి వాక్యం. నీ భార్యను తప్ప, ఆమె నల్లగా ఉన్నా, ఆమె పొట్టిగా ఉన్నా, ఆమె కొంచెం దొడ్డుగా అయినా, కొంచెం సైజు అడ్డంగా పెరిగినా, నీ కలల రాకుమారి ఆమె, నీ రాణి. అలా ప్రేమించినప్పుడు మనందరము సంఘముగా కలిసి ప్రభువుకు లోబడి, ప్రభువు మనల్ని ప్రేమించుటకు యుగయుగములు ఆయనతో మనం ఉండబోతున్నాం. అందుకే పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి ఆ మాటలు. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, ఏ కలంకము లేని క్రీస్తుకు ప్రదానము చేయబడిన మనం కలంకము, డాగు, మచ్చ లేకుండా పరిశుద్ధమైన కన్యకగా మనం ఉండునట్లు తన వాక్యము ద్వారా ఉదక స్నానం చేస్తున్నాడు దేవుడు. వివాహము చేసేటప్పుడు కన్యకని వివాహం చేసుకోవాలి, వివాహితను వివాహం చేసుకోకూడదు. వివాహిత కన్యక లేదు. మీకు అర్థమవుతుంది కదా? ఈ బంధం చాలా పవిత్రమైనది, ఇది పరిశుద్ధమైనది, ఇది సంఘముకు క్రీస్తుకు మధ్య సంబంధం. ఇక్కడ మనం లోబడితే, ఇక్కడ నేర్చుకుంటే ఒక దినం ప్రభుతో మనకేం సమస్య ఉండదు. ఇక్కడ లోబడడం నేర్చుకోలేదనుకోండి, అక్కడ అడ్జస్ట్ అవ్వలేం మనం. ఆయన ఏమో అన్నాడు, ఈవిడ ఏమో అనింది, ఒకరికి ఆ బంధం ఏమంటారు, మనసులు కలవకపోతే వచ్చే మనస్పర్ధలు ఏంటో తెలుసా? విడాకులు. అంతేగా. ఎంత చెప్పినా ఈ పిల్ల నా మాట వినట్లేదండి, ఎంత చెప్పినా మనవాడు ఈ మాట వినట్లేదండి. పురుషులకేమో అనుమానం, స్త్రీలకేమో ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ చెప్పేస్తే మళ్ళీ స్త్రీల పుస్తకం మొన్ననే రిలీజ్ చేసాంగా. చాలా రీజన్స్ ఉంటాయి, ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు. వింటున్నారా? కాబట్టి ఈ అన్ని విషయాలలో మీరు గమనించండి, పురుషుడు బయటపడతాడు కానీ స్త్రీ బయటపడదు. తల్లులు జాగ్రత్తగా వినండి. మీ భర్తల విషయంలో దైవ భయము కలిగి మీరు ప్రవర్తించినప్పుడు అన్ని విషయంలో మీ మాట వింటున్నాడు కదా. ఏమండి, ఈరోజు కూరగాయలు ఏం లేవు, పెరుగన్నం చేశానంటే ఇంకా మారు మాట్లాడకుండా తిన్నాడుగా. మరి దేవుని గురించి, భక్తి గురించి చెప్పేసరికి ఎందుకు వింటలేడు? ఎక్కడో ఉంది ప్రవర్తన విషయంలో. అన్ని విన్నా ఆయన ఆ ఒక్కటే ఎందుకు వినడు దేవుని మాటలు? తల్లులు మీ గురించే. అన్నిట్లో అడ్జస్ట్ అయిన వాడు ఒకవేళ అసలు తెల్లగా ఉండవలసిన అన్నమును నల్లగా చేసేసిన ఏం కాదండి, రోజు చెప్పే డైలాగ్ అదే కదా. ఆయన అడ్జస్ట్ అయిపోతూ నీతో కాపురము చేస్తూ నిన్ను నిందించకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకా ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి నీ ప్రవర్తన ద్వారా నీ భర్త విషయంలో నువ్వెందుకు ఈ మాట వినట్లేదు అంటే ఎక్కడో ఒక లోపం ఉంది, ఎక్కడో ఒక అసమాధానం ఉంది, ఎక్కడో నీ వైఖరి ఆయనకు నచ్చలే. అందుకే ప్రభు చెప్తున్నాడు, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. ఏం చేయాలంట? అది పరిశుద్ధమైనదిగా. ఎలా ఉండాలి సంఘం? ఎలా ఉండాలి నీవు? తల్లులు ఎలా ఉండాలి? పురుషులైనా స్త్రీలైనా దేవుని సంఘంలో పరిశుద్ధత చాలా ప్రామాణికం. ఇది పరిశుద్ధత లేకపోతే ఇంకా దేవుని కార్యాలు మన జీవితంలో ఉండవు, అనవసరం. పరిశుద్ధతను కాపాడుకోవాలి. లోక మాలిన్యం అంటకుండా మన జీవితాలను పవిత్రపరుచుకొని ఒక దినం నేను ప్రభువుకు ప్రదానం చేయబడ్డాను, ప్రభువు నన్ను ఏలుకోబోతున్నాడు, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను చాలా విషయాలు చెప్పడానికి ఉంది కానీ ఇప్పుడు నేను ముగించాలి. నాకు కొంచెం ఆన్సర్ చేయాలి మీరు. యోబు ఏమన్నాడు తెలుసా? నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలా చూస్తాను అన్నాడు. పరస్త్రీ కావచ్చు, పరపురుషుడు కావచ్చు. అమ్మా, తల్లులు, చెల్లులు, అన్నలు, తమ్ముళ్ళు వినండి. కన్నులతో నిబంధన చేసుకున్నారా? మీరు ఆన్సర్ చేయాలి. మీరు చేయకపోయినా క్లోజ్ చేయాల్సిందే. మీ కన్నులతో. యోబు 10 మంది పిల్లల గనిన తండ్రి తన కన్నులతో
నిబంధన చేసుకున్నాడు, పరస్త్రీని నేను ఎలా చూడకూడదు. అక్కడే కదా ఆత్మీయ వ్యభిచారం జరిగేది. వ్యభిచారం అంటే శారీరక కలయికతో కాదు దేవుని బిడ్డలారా. నీ మనస్సు ఎప్పుడు పొల్యూట్ అయిపోయిందో అప్పుడే నువ్వు ఆత్మీయంగా వ్యభిచారి. అందుకే కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా, ఒక స్త్రీని లేక ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో నువ్వు చూస్తే అక్కడే వ్యభిచారం. ఆ చూపులోనే ఉంది కథ మొత్తం. అందుకే ఆ కన్నులు ఊడదీసేస్తే ఏ గొడవ లేదు. సంసోనుకు కన్నులు లేకపోతే బాగుండేవాడు, కన్నులుండి షోరేకులోకి వెళ్ళిపోయాడు. యెహోవా తనను ఎడబాసనన్న సంగతి కూడా తెలియకుండా బ్రతికాడు. అయితే ఒక్క పని మాత్రం మంచి పని చేస్తాడు. ఏంటో తెలుసా? కన్నులు ఊడిపోయిన తర్వాత కరుణామయుడు గుర్తుకొచ్చాడు. ప్రభువా, నా చిత్తం నా ఉద్దేశం మరిచి ప్రవర్తించాను, దయతో నన్ను క్షమించి కరుణించి కాపాడి సంరక్షించి ఒక్కసారి నీ సహాయం నాకు ఇయ్యండి ప్రభువా. ప్రాధేయపడ్డాడు, అంగలార్చాడు, ఏడ్చాడు. దేవుడు సహాయం చేశాడు. విశ్వాస వీరుల పట్టికలో ఆయన దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట అదొకటే. మన బంధం పవిత్రత కోల్పోకూడదు, మన బంధం పరిశుద్ధతను కోల్పోకూడదు. మన ఆత్మీయ నేను ప్రభువుకు చెందినవాడను, లోకంతో నాకేం పని? లోక స్నేహము మీకు తెలుసు కదా. అయ్యో వ్యభిచారం తెలుసా మీకు? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. లోకముతో స్నేహము చేసేవాడు వ్యభిచారి. లోక ఏమంటారు, తాత్కాలికమైన వాటి కొరకు వెంపర్లాడేవాడు వ్యభిచారి. బైబిల్ చెప్తుంది. విలువైన వాటిని విడిచిపెట్టి అనవసరమైన వాటి కొరకు మనము ప్రాధాన్యపడుతున్నాం. ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి పోవలసినవే. నీ ధనమైనా, ధాన్యమైనా, పొలములైనా, ఇంకా 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 ఇతరత్రమేమైనా కూడా వీటి కొరకు మనం వెచ్చించాల్సిన సమయం కాదు. కానీ నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని క్రీస్తుతో నీ బంధం, సంబంధం, పరిశుద్ధత కాపాడుకొని ఆయనతో యుగ యుగములు నేను ఉండబోతున్నానన్న ఆ భక్తితో ఎదురు చూస్తూ నువ్వు బ్రతకాలి. నీ భక్తిని, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇది మర్మం. అది ఎలా? ఒక భార్య భర్తను చూసి నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. నిజంగా మీ భార్యలను ప్రేమిస్తున్నారా? పురుషులను అడుగుతాను ఈ ప్రశ్న. కనీసం చేతులను ఎత్తుతారా? మొదట ప్రేమించినట్లుగానే ప్రేమిస్తున్నారా? ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, మీ తల్లుల గురించి అడుగుతున్నాను. మీ భర్తలను మొదట ప్రేమించిన రీతిగా, మొదటగా లోబడిన రీతిగా, మొదటగా భయపడిన రీతిగా అలాగనే జీవిస్తున్నారా మీరు? ప్రతి విషయంలో చెప్పండి. చేతులు ఎత్తండి ఉట్టికిని చాలు. ప్రభువే సాక్షి, నాకే సంబంధం లేదు. ఎందుకంటే మనుషులు పై రూపాన్నే చూస్తాడు, కానీ ప్రభువు పైన లోపల అంతా చూసేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో అబద్ధం ఆడొద్దు. మరలా చెప్తున్నాను, ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకపోతే ఇప్పుడే ప్రేమించండి. నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను కొనుక్కున్నాడు. ఆయన ప్రేమించుట ద్వారా మనం పరిశుద్ధంగా మార్చబడుతున్నాం. ఆయనకు ప్రదానము చేయబడిన మనం ఒక దినం క్రీస్తు రాకడరా ఎత్తబడే గుంపు మనకుంది. మన కొరకు విందు సిద్ధంగా ఉంది. మన కొరకు అద్భుత రీతిగా కళ్యాణం ఉంది, వివాహం ఉంది. ప్రభువుతో మన బంధం, సంబంధం, ఆ ఆత్మీయ పరిశుద్ధతలో ఈ భూమి మీదనే మనం ప్రాక్టీస్ చేస్తూ, కలంకము, డాగు, మన చూపులు పొల్యూట్ కావద్దు, మన చెవులు అనవసరమైన వాటిని వినొద్దు, మన నోరు అనవసరమైన మురికి మాటలు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు. మన హృదయం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే నేను ప్రభువుకు చెందిన దానను, చెందినవాడని. ఈ మాట చెప్పండి కొంచెం పెద్దగా. నేను ప్రభువుకు చెందినవాడను, చెందిన దానను. ఎవరండి మనం? ఎవరి సొత్తు? ఆయన తన విలువైన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు. ఆయన కొరకు బ్రతుకుదాం. అలా బ్రతికితే ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ముగిస్తాను. నీ కొరకు కాలాలను చక్రం తిప్పేస్తాడు. కాలానికి అతీతుడు ఆయన, అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు. స్తోత్రం. ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఏడుస్తూ ఉన్నావో, పురుషులందరికీ చెప్పే మాట ఏంటో తెలుసా?
కనీసం తిండి గింజలు లేకపోయినా తన భార్య బాధపడడం భర్త చూడలేడు. ఆ ఎందుకో తెలుసా? తన భార్య ముఖములో కన్నీరు కనబడిన ఇంకా భర్త. అందుకే ఈ లోకంలో భర్తలకి ఇంత ప్రేమ ఉంటే ఆయన అసలు సీసల. ఇక్కడ ఉన్న వాళ్ళంతా టెంపరరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ వరకే. ఆయన మనందరికీ మన బాధ్యతలను మన బరువులను భరించే ఆయనే మనందరికీ వరుడుగా ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు సాటి అయిన వారు, ఆయనలాగా ప్రేమించేవారు, ఆయనలాగా మనల్ని అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు. లేచి నిలబడదాం. ఆయనకు మనము పరిశుద్ధంగా నమ్మకంగా ఈ భూమి మీద మనం జీవిస్తే ఖచ్చితంగా నీ కొరకు కాలాలను, సమయాలను, పరిస్థితులను, తలరాతలను ఆయన మారుస్తాడు. జరగబోయే సంగతులు, అమ్మాయి ఆ సైట్ బాగుంది కొనమంటావా? అమ్మాయి ఈ నెక్లెస్ బాగుంది, అమ్మాయి ఇదిగో ఈ డబ్బులు దాచిపెట్టు, నీ భర్త నీకు తీసుకొచ్చి ఇస్తాడు. నిన్ను ఏరి కోరుకున్నవాడు నిన్ను ఏలేవాడు ఆయన. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము,
నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. అవునయ్యా, మమ్మల్ని ప్రేమించినంతగా, మమ్మల్ని అర్థం చేసుకున్నంతగా, మా బ్రతుకులను తండ్రి మరణ ద్వారమున నిలబడినప్పుడు ఆ మరణపు అంచులో నుండి జీవములోనికి దాటించిన గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా, మీరే కదా. మీరే మా పక్షమున మీరు సహాయం చేయకపోయి ఉంటే, మీరు మమ్మల్ని ప్రేమించకపోయి ఉంటే, మీరు మా పట్ల కృప చూపకపోయి ఉంటే, నేటి దినాన మేము నీ సాక్షులుగా నిలబడేవారం కాదు ప్రభువా. నీ ప్రేమకై స్తోత్రం ప్రభువా. నీలాంటి గొప్ప దేవుడు అయ్యా, ఒక దినం యుగ యుగములు ప్రభు నిన్ను కలుసుకొని ఆ మీదట ఆ తరువాత నీతో మా బంధం, మా సంబంధం ఈ భూమి మీద ఉన్న భార్యాభర్తల సంబంధము కంటే గొప్పదని, ఈ మర్మం గొప్పదని అయ్యా, ఈ సంబంధాన్ని కోల్పోకుండా, మా జీవితంలో దాన్ని విడిచిపెట్టకుండా నీ మీద మా మనస్సు, మా ధ్యానం నీపైన మేము ఆనుకొని నీతోనే మేము కలిసి యుగ యుగములు జీవించుటకు ఈ భూమి మీద సిద్ధపడుతుండగా నీ అపారమైన కృప మాకు దయచేయమని అయ్యా, నువ్వు ప్రేమించు వారి పక్షమున అయ్యా, నీ ప్రవక్తలకు నీ యందు భయభక్తులు కలిగిన వారికి జరగబోయే సంగతులను బయలుపరుస్తానని చెప్పిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను మీరు జ్ఞాపకపరుచుకోండి, పరిశుద్ధులను జ్ఞాపకపరుచుకోండి అయ్యా. కీడును మేలుగా మార్చి స్థితిగతులు, పరిస్థితులన్నీ, తలరాతలను మారుస్తూ, కాలములను, సమయములను కూడా మా కొరకు మారుస్తూ ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నీలాంటి ప్రేమ ఈ లోకంలో మాకెక్కడ దొరకదు ప్రభువా. ఇక నుండి నీ ప్రేమకు మేము లోబడి, నీ ప్రేమకు మేము దాసోహం అయిపోయి ప్రతి విషయములో అయ్యా భయము కలిగి మేము ప్రవర్తిస్తూ బ్రతకటకు కృప చూపుమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దయతో నీ కృపలో జ్ఞాపకపరుచుకున్నామని. ఏ పరిస్థితులలో బిడ్డలు ఉన్నారో మీరు చూస్తున్న దేవుడు, ఆ పరిస్థితులన్నీ మార్చి నీ కొరకు సాక్షిగా అయ్యా, నీవు ప్రేమించు సంఘం పట్ల మీరు మహా గొప్ప కార్యాలు చేయుటకు మీ ప్రాణాన్నే బలిగా పెట్టిన గొప్ప దేవుడు ప్రభా. నీ సంఘాన్ని నీకిష్టమైన రీతిలో మలుచుకొని దీవించి ఆశీర్వదించుమని, ఈ భూమి మీద జీవిస్తున్న జీవిత కాలంలో ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టి నీ కొరకు పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ విశ్వాసములోనూ స్థిరులుగా ఉండి నీ రాజ్య విస్తరణ కొరకు పనిచేసేవారిగా మీరు నిలువబెట్టి వాడుకొనుమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దయతో మీ కృపలో జ్ఞాపకపరుచుకోనమని. ఎంతమంది అయితే ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రభు నీ మాటలు వింటున్నారో, వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, నీ పిల్లలు ఏడుస్తూ చూస్తే దేవుడు కాదు ప్రభువా. ఎమ్మయి మార్గంలో వారు దుఃఖముఖులై ఉన్నప్పుడు వారితో నడిచి వారి దుఃఖము నుండి సమాధానాన్ని కలగజేసిన గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు నీ సమాధానము, నీ ప్రశాంతత, నెమ్మదిని, నీ సహాయాన్ని, నీ ఆశ్చర్య కార్యాలు బిడ్డలు అనుభవించకు కృప చూపుమని, మునుపెన్నడు జరగని కార్యాలు అయ్యా నీ సంఘానికి, నీ బిడ్డలకు మీరు అనుగ్రహింప చేయమని, ఇంతవరకు మీరు మాకు తోడుగుండి నడిపించిన దేవుడు ప్రభువా. ప్రాణం విలువైనదే, కాలం విలువైనదే, అవన్నీ మీ చేతిలోనే ఉన్నాయి నాయనా. నీకిష్టంగా మేము బ్రతికినప్పుడు మా కొరకు మా ఆయుష్కాలాన్ని పెంచే దేవుడువు, మా కాలాన్ని, మా కాల పరిస్థితులను మార్చగలిగిన దేవుడువు ప్రభువా. మాతో స్పష్టంగా మాట్లాడిన విధానం కొరకు మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ విశ్వాసముతో మా తలరాతలను మార్చుచున్నందుకు నీకు స్తోత్రాలు. మా బ్రతుకులలో నూతన కార్యాలు మీరు తలపెడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మునుపెన్నడూ చూడని కార్యాలు నీవు ప్రేమించు సంఘానికి, నీవు ప్రేమించు రెబెక్కాకు, నీవు ప్రేమించు ప్రభువా నీ పరిశుద్ధులకు, నీ బిడ్డలకు ఈవులను మీరు దయచేస్తున్న విధానం కొరకు మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని
నీ కొరకు పరిశుద్ధమైన సంఘముగా, ఎత్తబడే గుంపులో విశ్వాసంతో కూడిన లోబడే సంఘముగా, విధేయత కలిగి ఏ లోపము లేని సంఘముగా, ఏ డాగు లేని సంఘముగా నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరిచి సంపూర్ణతలో మీరు సాక్షిగా నిలుపుకొనుమని, వీళ్ళందరినీ దయతో జ్ఞాపకపరుచుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పెద్దగా చెప్దామండి. ఆమె గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. శరీరము మన కొరకు సిద్ధంగా ఉంది. క్రీస్తు యొక్క శరీరములోను క్రీస్తు యొక్క రక్తములోను మనం పాలు పంపులు పొందుకొని దేవుని కృపకు మనం పాత్రలుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయడము. కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందామండి. మీరందరూ కూడా ఒకసారి లేచి నిలబడతారా? మీ బైబిల్ తీసి కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28